కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి గయోపాఖ్యానం నాటకం నుండి ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం. ఈ పద్యం వినగానే చాలామందికి అవును ఇది నిజం, ఇలాంటి సంఘటన మా జీవితంలో కూడా జరిగింది అని చాలామందికి అనిపించవచ్చు, అనుభవం ఉండవచ్చు. అలాంటి అనుభవం ఎవరికైనా ఎదురైన ఉన్నారు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇక ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం ముల్తాన్ రాగం. ఇక ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే, శ్రీకృష్ణుడు గయుని చంపుతానని ప్రతిజ్ఞ చేసింటాడు. ఆ విషయం గయునికి తెలిసి నన్ను ఎవరు కాపాడేది అని శరణ అడగడానికి బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ బ్రహ్మ తిరస్కరిస్తాడు. నేను ఆయన నాభి నుంచి పుట్టినటువంటి వాడిని, నేను శరణం ఇవ్వలేను, నిన్ను నేను కాపాడలేను, శివుని దగ్గరికి వెళ్ళు, పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది. ఇక పరమేశ్వరుని దగ్గరికి గయుడు వెళ్తాడు, కాపాడండి అని. శ్రీకృష్ణుడు అంటే నారాయణుడే, నారాయణుడు వేరు నేను వేరు కాదు, ఆయన భక్తులే నా భక్తులు, ఆయన విరోధులే నాకు విరోధులు, మా మధ్య ఎలాంటి తారతమ్యము లేదు అని నేను నీకు శరణం ఇవ్వలేను అని పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. ఇక వీళ్ళే కాదనిన తర్వాత ఒంటరిగా ఒక చోట ఉండి ఇక తనలో తానే దుఃఖిస్తూ గడిచిన విపత్తులన్నీ సంఘటనలను తలుచుకుంటూ ఈ పద్యం చెప్పడం జరుగుతుంది. నాకు సంభవించు ఈ పెనుముప్పు కతంబున నేనొక నీతి నేర్చుకుంటిని. బల్లిదుల దోషములు పొరపాటులగును, దుర్బలుల పొరపాటులు దోషములగు, చేవగలవాని పంతమే చెల్లుగా, బలహీనుని మాటలు పాటియగునే. ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, అధికారపరంగాను డబ్బు పరంగాను హెచ్చు స్థాయిలో ఉన్నటువంటి వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారికి మధ్య జరిగే సంఘటనలు సమాజం దృష్టిలో ఎలా కనిపిస్తాయి అన్నదాన్ని ఈ పద్యంలో వివరించడం జరిగినది. బల్యుదుల దోషములు పొరపాటులగును అంటే గొప్పవారి యొక్క తప్పులు, పొరపాటులు అంటే అనుకోకుండా జరిగినటివి, ఉద్దేశపూర్వకంగా చేయకోకుండా ఏదో అనుకోకుండా జరిగిన తప్పు, అది పొరపాటు అని కనిపిస్తుంది. దుర్బలుల పొరపాటులు దోషములగును, అదే వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఎవరైతే ఇంకా దిగువ స్థాయిలో ఉంటారో వారు చేసినటువంటి పొరపాట్లు అంటే వాళ్ళు అనుకోకుండా వాళ్ళ వల్ల జరిగిన పొరపాటును కూడా తప్పుగా పరిగణిస్తారు అని. చేవగలవాని పంతమే చెల్లుగాని అంటే డబ్బు పరంగా అదే గొప్పవాని యొక్క పంతం, వాళ్ళు ఏదైనా సాధించాలా చేయాలనుకుంటే వాళ్ళది చెల్లుతుంది, కానీ ఉద్దేశపూర్వకంగా సాధించాలని చూసినా వాళ్ళదే చెల్లుతుంది. కానీ బలహీనుని మాటలు పాటియగుని, ఎలాంటి బలము లేనిటువంటి వాని యొక్క మాట ఎవరైనా పట్టించుకుంటారా? అసలు వాని మాట లెక్కలేక రాదు, పట్టించుకోరు. ఎంతసేపు ఉన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళవే చెల్లుతుంది అని ఈ పద్యం యొక్క భావం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పద్యంలో 4వ పాదం ఘన విభజనకు సరిపోవడం లేదు. పండితులు ఎవరైనా తెలిసిన వారుంటే
దాన్ని సవరించి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఏవైనా జరిగిన అనుభవం మీకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. నేను వివరించినటువంటి వివరణలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పండితులు పెద్దలు క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన.